రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అతివృష్టి రైతులకు, రైతు కూలీలకు, గొర్రెల కాపర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. వర్షాల వలన జీవనాధారాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గొర్రెల కాపర్లు బిక్కుబిక్కుమంటూ గొర్రెలను వానలోనే వదిలి చూసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో జాలవాడి గ్రామానికి చెందిన గొర్రెలు వీరనాగప్ప, పెద్ద ఈరన్న, చిన్న వీరన్న అనే గొర్రెల కాపర్లు తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు తడిసి 15 గొర్రెలు తమ కళ్ల ముందే చనిపోవడంతో వారు కన్నీళ్లలో మునిగిపోయారు. తమ జీవనోపాధి అయిన గొర్రెల మంద మరణించడం వల్ల దాదాపు 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలను కాసుకుంటేనే బ్రతుకుతున్న మాపై భగవంతుడు కూడా కనికరించలేదు అంటూ విలపించిన వారు ప్రభుత్వం కనికరించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 15 రోజులు అవుతుంది. 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి కదా, అసలు మేత మేయడానికి గొర్రెలు పోలేదా? పోలేదు. ఈ వర్షము మేతకు పోవడానికి వీలు లేకుండా రోజాల వర్షము పడుతూనే ఉంది. మీరు ఎక్కడ తలదాచుకున్నారు ఈ వర్షానికి? పొలంలోనే వర్షాల్లో నానుకుంటున్నారా? దాదాపు ఎన్ని గొర్రెలు చనిపోయినట్లు? 15-20 దాకా పైన పోయింది. మీకు ఎంత నష్టం జరిగింది? 2 లక్షల దాకా నష్టం. 2 లక్షలు. ఈ ప్రభుత్వము 15-20 గొర్రెలు 2 లక్షల వరకు నష్టం జరిగింది. దీన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతున్నాము. ఎట్లో దయచేసి ఈ ప్రభుత్వం రంత ఆదుకొని మా మీద రంత అక్కర కలిగిన సర్వ రంత చూడండి మమ్మల్ని దయచేసి ఇక్కడ పిల్లి తల్లి ఇడిచిపెట్టి ఇక్కడ వచ్చి వీటి మీద ఆధారపడి బతుకుతున్నాము. అంత 15-20 జీవాలు చనిపోయినవి. మాకు చాలా నష్టం, భారీ నష్టం జరిగింది. సరే ఎట్లా మీరు దయచేసి మీ ప్రభుత్వం మమ్మల్ని ఆదరించి కొంచెంగా కోరుకుంటున్నాం.